శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి అనుకోనటువంటి అవకాశాలు ఎదురవుతాయి, అలాగే ఎమోషనల్ టర్న్ అనేది అవుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అక్షయ తృతీయ తర్వాత విపరీతమైన అదృష్టం ఈ విధంగా రాబోతుంది. ముఖ్యంగా ఏప్రిల్ 20వ తేదీన వీరికి ఒక సంఘటన జరగబోతుంది. ఆ సంఘటనతో జీవితమే మారబోతుంది. అదేవిధంగా గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండడంతో విపరీతమైన అదృష్టం ఈ రూపంలో వస్తుంది. కాబట్టి అది ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది అని పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. లైఫ్ టర్న్ అవ్వబోయే అవకాశాలు ఎదురవుతాయి. కాబట్టి అవి ఏ విధంగా వస్తున్నాయి, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9089333760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% మార్గాలు చూపబడును. కాబట్టి గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్య ఏమిటో చెప్పండి, పరిష్కారం ఇట్టే దొరుకుతుంది. తులా రాశి వారికి వ్యాపారస్తులకు విపరీతంగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోల్సేల్స్, రియల్ ఎస్టేట్ రంగంలో ఏదైనా సరే ఊహించని అదృష్టాలు కలిసి వచ్చే అనూహ్య లాభాలు చేతికందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల మెప్పు లభిస్తుంది. ప్రమోషన్లకు ఆస్కారం కనిపిస్తుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కుదురుతుంది. కొత్త పెట్టుబడులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు ఏది కలిసి రావడం లేదు, ఏది చేసినా నష్టమే కనిపిస్తుంది అనుకునేవారు విష్ణునామ సహస్రనామాలు పారాయణం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది, శుభాలను కలిగిస్తుంది. అయితే ఏప్రిల్ 20వ తేదీన భాగస్వామి ఒప్పందాలు, ఉద్యోగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్ చాలా బాగున్నప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా నడుము నొప్పి లేదా కాళ్ళ నొప్పుల వల్ల జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ 20వ తేదీన సూర్యుడు కొత్త నిర్ణయాలు మీ జీవితంలోని సానుకూల మార్పులు తీసుకురావచ్చు. ఈ నెలలో ముఖ్యంగా ఈ రోజు నుండి భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పనిలో ఒత్తిడి ఉన్నా కూడా పట్టుదలతో విజయం సాధిస్తారు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఇకపోతే ఖర్చులు పెరుగుతాయి, కానీ సంపాదన కూడా పెరుగుతుంది. కాస్త విలాసాల కోసం ఖర్చు అనేది తగ్గించండి. ఈ రాశి వారికి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున ఏది చేసినా ఏది చేయకపోయినా బంగారం కొనలేని స్థితిలో ఉన్నవారు ఈ రాశివారు సుగంధ ద్రవ్యాలు, వెండి లేదా తెల్లటి వస్త్రాలు కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పొందుతారు. ఇది మీ దాంపత్య జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. కాబట్టి ఎవరు బంగారం కొనలేని వారు ఉన్నారో వారు ఇలాంటి వస్తువులను కొనుగోలు చేయడం వలన మీకు ధనలాభం అనేది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి మీరు ఎలాంటి బాధపడకుండా ఇలాంటి వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావండి. ఖచ్చితంగా మీకు లక్ష్మీ కటాక్షం పొందుతారు. ఉద్యోగస్తులకు పై అధికారులతో కొన్ని విభేదాలు లేదా పనితీరుపై విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ వెంటనే పరిష్కారం కూడా దొరుకుతుంది. అలాగే మీరు మొత్తం మీద తులారాశి వారు పట్టుదలతో విజయం సాధించే కాలం. కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. ముఖ్యంగా ఈ రోజు నుండి కొత్త ప్రాజెక్టులు దక్కే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఈ రోజున ప్రారంభించండి, విజయం సాధిస్తారు. ఇకపోతే ఈ రాశి వారు అక్షయ తృతీయ నాడు వీలైనంత వరకు జలదానం చేయండి, లేదా మీరు గొడుగు ఏదైనా తెల్లటి వస్త్రాలు దానం చేయడం వలన మీకు మరింత అదృష్టం, లక్ష్మీ కటాక్షం పొందుతారు. కాబట్టి వీలైనంత వరకు గొడుగు, చెప్పులు, తెల్లటి వస్త్రాలు దానం చేయడం వలన చాలా సంతోషం అనేది మీ జీవితంలోకి వస్తుంది.
ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా 6వ స్థానంలో గ్రహాల సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు లేదా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆర్థిక లాభాలు, ఆస్తి యోగం చాలా బాగుంటుంది. అక్షయ తృతీయ రోజు మీకు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయండి. మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడంతో పాటు వీరికి ఈ రోజున అన్ని శుభ ఫలితాలు మాత్రమే కలుగుతాయి. అంతా కాకుండా సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏం చేసినా కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఎలాంటి పనులు మొదలు పెట్టాలనుకున్నా ఈ రోజున ప్రారంభించండి. ఖచ్చితంగా మీరు చేపట్టిన ప్రయాణాలు పూర్తిగా విజయం పొందుతారు. అలాగే ప్రయాణాలలో కొత్త పరిచయాలు పెరుగుతాయి. వారి వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు. దాని వలన వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కొన్ని అవకాశాలు వస్తాయి. అలాగే ఈ సమయంలో మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి. అదేవిధంగా మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మరింత కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో శృంగారభరితమైన సమయాలు గడిపిస్తారు. అలాగే మీ కుటుంబంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా మీరు పురోగతి సాధించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయాల వల్ల సానుకూల ఫలితాలు ఇస్తాయి. అయితే ఆస్తి లేదా షాపింగ్ కారణంగా మీ ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి ఏదైనా బడ్జెట్ బ్యాలెన్స్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించండి. ముఖ్యంగా ఈ రోజున భావోద్వేగ కారణం వల్ల మీ మనసులో కొంత గందరగోళం కూడా కలగవచ్చు. కాబట్టి ఏదైనా ఆలోచించి మాట్లాడండి. మీ సహనానికి పరీక్ష సమయం ఇది. ఆచితూచి అడుగు వేయండి. మంచి ఎదురయ్యే చెడు కూడా ఎదురవుతుంది. చాటుమాటు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. కొందరి రాక ఇబ్బంది కలిగించవచ్చు. పనులు అసంపూర్తిగా ముగించే అవకాశం కూడా ఉంది. కాబట్టి పూర్తిగా పట్టుదలతో విజయం సాధించే వరకు, పూర్తిగా పని అయ్యే వరకు పట్టుదలతో ఉండండి. దుబారా ఖర్చులకు విపరీతంగా దూరంగా ఉండండి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరొక దానికి వ్యయం చేస్తారు. కాబట్టి దేనికి ఉంచిన ధనం దానికి మాత్రమే ఖర్చు పెట్టండి. అవగాహన లేని విషయాలలో జోక్యం చేసుకోవద్దు. ప్రయాణాలలో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు కలగవు. అలాగే ప్రేమలో ఉన్నవారు ఈ రోజున చాలా సంతోషంగా ఉండే సమయం. ఏదైనా చిన్న గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటారు. అలాగే మీ పార్ట్నర్ కూడా అదే కోరుకుంటున్నారు. కాబట్టి వారిని సంతోష పెట్టడానికి మీకు వారికి నచ్చిన గిఫ్ట్ అనేది ఒక బహుమతి ఇవ్వండి. దాని వలన మీలో ఉన్న ఇద్దరి మధ్యలో ఏదైనా అపార్థాలు ఉన్నా కూడా వాటిని చోటు చేసుకోకుండా దూరంగా ఉంటాయి. మంచి చెడు గురించి ఆలోచిస్తారు. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుంటారు. అలాగే ప్రేమలో చాలా ఆనందంగా ఉంటారు. ఉద్యోగం మార్పులో వస్తుంది. అలాగే వ్యాపారంలో పెద్ద మార్పు రావడంతో వీరికి విపరీతమైన ధనలాభం వస్తుంది. వ్యాపారంలో వీరి చేతుల్లోనే మార్పు అనేది తెచ్చుకుంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు సానుకూలంగా ఉండకపోయినా వాతావరణం ఇప్పుడు సానుకూలంగా మారబోతుంది. గ్రహాల మార్పు వలన వీరికి విపరీతమైన అదృష్టం, అఖండ యోగం అనేది కలుగుతుంది. కాబట్టి దాన్ని అస్సలు వృధా చేసుకోకండి. ప్రతి నిమిషం మీకు చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ సమయం మీరు సంపాదించే సమయం.